మనం ఈరోజు ఉదయం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద వరుసగా అధికారులు నోటీసులు పంపించటము, కూల్చివేయటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అని. ముందుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం, తర్వాత విశాఖపట్నం జిల్లా కార్యాలయం, తర్వాత అనకాపల్లి జిల్లా కార్యాలయం. అసలు ఇలా వరుసగా ఈ కార్యాలయాలకు సంబంధించినటువంటి వార్తలు వింటూ ఉన్నాం. మరి ఒకేసారి అధికారులు ఈ విధంగా ఎలా స్పందిస్తున్నారు? ఒక్కరోజే వీళ్ళందరికీ ఇవి అనుమతులు లేకుండా కడుతున్నవని చెప్పి గుర్తొచ్చిందా? ఇంతకుముందు తెలీదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి అనుమతులు లేకుండా కడుతున్న భవనాలు అని చెప్పి ఆ రోజు అధికారులకు తెలియదా? అప్పుడు ఎందుకు స్పందించలేదు? నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరుంటే ఏంటి, మీ పని మీరు చేయాలి కదా, ప్రభుత్వ అధికారులుగా అది మీ బాధ్యత కదా. సో అది గుర్తు రాలేదు. సో ఇప్పుడు మరొక కార్యాలయం మచిలీపట్నంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, మచిలీపట్నంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఒక 2 ఎకరాల్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మోజువాణి ఓటుతోటి దీన్ని ఆమోదించటం, దీన్ని కట్టాలని చెప్పి నిర్ణయించేయటం అంతా జరిగిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక అర్థం కానటువంటి ఒక ప్రశ్న, ఇది పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ అంటే అది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి గ్రౌండ్, దానికి మున్సిపల్ శాఖకు అసలు సంబంధం లేదు. మరి మున్సిపాలిటీ ఏ విధంగా దీన్ని సమావేశంలో పెట్టింది, మున్సిపాలిటీ ఏ విధంగా దీన్ని ఆమోదించింది, మున్సిపాలిటీ ఆమోదంతో అక్కడ ఎలా దీన్ని నిర్మించారు? ఆల్రెడీ నిర్మించడం కూడా అయిపోయింది, పూర్తి అయిపోయింది. సో మరి ఎందుకు ఇంత హడావిడిగా ఒక శాఖకు సంబంధించినటువంటి స్థలాన్ని మరొక శాఖ ఏ విధంగా దాన్ని తీసుకుని ఆమోదం తెలుపుతుంది, ఏ విధంగా వాళ్ళు నిర్మిస్తారు, అసలు ఏ విధంగా పర్మిషన్స్ వచ్చినాయి, ఇది ఎవరికీ అర్థం కానటువంటి అంశం. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనికి కూడా నోటీసులు ఇస్తారా? పోలీస్ శాఖకు సంబంధించినటువంటి స్థలంలో అక్రమంగా నిర్మించారు అని చెప్పి ఏమైనా దీనికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందా? దీన్ని కూడా పడగొట్టేటువంటి అవకాశం ఉందా? మరి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న.